సమస్యలు, వాటిని నివృత్తి చేసుకోవడానికి, వాటిని ఏ రకంగా అధిగమించాలనేటువంటి వాటి మీద 5-10 నిమిషాలు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. మొదటగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దీన్ని అప్లై చేస్తుంటారు, అప్లై చేసిన తర్వాత మీకు ప్లేస్మెంట్, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఈ అలాట్మెంట్ అయిన తర్వాత ఒకవేళ ఆ పాఠశాల మీకు సరిగా లేకపోతే గౌరవం అనిపిస్తే తర్వాత ఏం చేయాలి, పాఠశాల అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రక్రియలో మీరు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పాఠశాలలో మీకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏ రకంగా మీకు సహకరిస్తున్నారు, లేదంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి విషయాల మీద ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన ఉండాలి. అయితే గతంలో ఈ నాటి గవర్నెన్స్కి సంబంధించి అధికారుల యొక్క నిర్ణయాలు, అధికారులు తీసుకున్నటువంటి సూచనలు ఎలా ఉన్నాయనేటువంటి ఒకసారి మనం ప్రస్తావించి అవి క్రమేణా సంవత్సరం ఏ రకంగా మార్పు చెందిందనేటువంటి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఆర్టీ గవర్నెన్స్కి సంబంధించి మీ అందరికీ తెలియాల్సినటువంటి కొన్ని విషయాల్లో మొట్టమొదటి వచ్చేసి ఇది ప్యూర్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. మనకి ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు అంటే ప్రైవేట్ పాఠశాలలో మీకు అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకి మీరు అప్లై చేసుకుంటే అందులో కనుక మీకు సీట్ కనుక వచ్చినట్లయితే అక్కడ ఏ రకమైనటువంటి రుసుము చెల్లించకుండా పూర్తిగా విద్యార్థికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి. మొట్టమొదటి అంటే ఇప్పుడే కొన్ని ప్రశ్నలు వేశారు. అడ్మిషన్ ఫీజు కోసం డబ్బులు అడుగుతున్నారు సార్, బుక్స్ కి డబ్బులు అడుగుతున్నారు సార్, ట్రాన్స్పోర్టేషన్ కి డబ్బులు అడుగుతున్నారు సార్, ఇవన్నీ కంటే పనితే ఇక మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏముంది? సో అందుకోసంగా మీరు ఏ పాఠశాలకి అడ్మిషన్ పొంది ఉన్నారో వాళ్ళకి సింగిల్ ఎంపీ కూడా మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది మొట్టమొదటి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోనే చాలా స్పష్టంగా మీ మీద ఇచ్చున్నారు. అయితే ఈ కట్టాల్సినటువంటి అమౌంట్ ని ప్రభుత్వం ద్వారా ఆ పాఠశాలకి చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. అది ఎంతైతే నిర్ధారించి ఉంటే అంత. అయితే గతంలో ఎలా నిర్ధారించారు ఏంటనేటువంటిది ఒకసారి చూస్తే రూరల్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలకి 6,500 రూపాయలు ప్రభుత్వం ద్వారా చెల్లిస్తారు. అది గతంలో జరిగింది. పాఠశాల యాజమాన్యానికి సంబంధించి 7,500 రూపాయలు చెల్లించడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకు మించి ఇతర ఏ రకమైనటువంటి ఫీజులు కానీ ఇంకా ఏ అంశం కానీ వాళ్ళకి ఇవ్వరు. రెండవది అది రాను ఏమైందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో తల్లికి వందనం నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ పాఠశాలకి చెల్లించారు. గతంలో మీకు ఇచ్చి గవర్నమెంట్ ఆ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలను కట్టమని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ బిడ్డకి రావాల్సినటువంటి తల్లికి వందనాన్ని కోరి చేసి ఆ అమౌంట్ ని ఎవరు చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్కి ఎక్కడైతే మీ పిల్లలు చేరున్నారో ఆ పిల్లలకి అమౌంట్ వేయడం అనేటువంటి జరుగుతుంది. సో 13,000 రూపాయలు ఆ పిల్లల తల్లిదండ్రుల అకౌంట్ నుంచి ఆ పాఠశాలకు వేయడం అనేటువంటి కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ విద్యా సంవత్సరంలో క్యాస్ట్ వారీగా అది ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీకి మొదటి విడతలో దాదాపు 3,000 కోట్ల రూపాయల దాకా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలన్నింటినీ కూడా ఈ అమౌంట్ అనేటువంటి పంపించడం జరిగింది. ఇంకా ఏ ఇతర పాఠశాలకి ఈ అమౌంట్ రాకపోతే ఇది కూడా తర్వాత నెక్స్ట్ ఈ అమౌంట్ అనేటువంటి వేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మన తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మనం ఏదో ఒక ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో చదివాము, మనం అనుకున్న స్థాయిలో మనం ఎందుకు ఎదగలేకపోయాం, మన బిడ్డలైనా సరే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, గొప్పగా ఉండాలి అనేటువంటిది తల్లిదండ్రుల ఆలోచన. సో ఆలోచనకి తగిన విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఏ రకంగా అయితే ఉన్నత విద్య ఉంటుందో ఇప్పుడే మనకి గతంలో మండల విద్యాశాఖ అధికారి గారు చెప్పారు. ఈ దయాశిక్షణ ఉన్న మీలో ఎక్కువ మంది కూడా చదివింది ఆ ప్రభుత్వ పాఠశాలలోనే. సో ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. దాని ప్రైవేట్ స్కూల్స్ ఒక నాణ్యమైన
నాణ్యమైన విద్యను అందించగలిగి ఒక సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడైనా ఉన్నారు అని అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్సే ఉంటారు. సో అయితే మనం ఇప్పుడంతా కూడా ప్రైవేట్ కోర్సులో ఉన్నాం. లక్షల వేల రూపాయల కంటే చదువు బాగా వస్తుంది అనేటువంటి ఒక అపోహలో ఉన్నటువంటి క్రమంలో ప్రైవేట్ పాఠశాలలో కూడా మన విద్యార్థులు చేర్చుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ 25% రిజర్వేషన్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏ రకంగా ఆలోచవుతుందనేటువంటి కూడా మీకు తెలియాలి. ఎలా ఆలోచవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10లో ఒక 100 మంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 100 మంది. అక్కడ ఆ స్కూల్లో పీసీస్ ఎన్ని ఇవ్వాలి? 25 మందికి ఇవ్వాలి. ఎంతమందికి ఇవ్వాలి? 25 మందికి ఇవ్వాలి. అదే 10 మంది ఉంటే 10 మంది ఉంటే ఎంతమంది వస్తాయి? 2.5 అంటే ముగ్గురికి ఆ స్కూల్లో అలాట్మెంట్ అవుతుంది. ఈ రకంగా మీకు ఈ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో మీరు ఆధార్ పూరితంగా ఏ అడ్రస్ అయితే ఉన్నారో దానికి లొకేటెడ్ అయినటువంటి పాఠశాల విత్ ది రేడియస్ ఆఫ్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఇలా రేడియస్ ని పెట్టుకొని ఈ యొక్క పాఠశాల కేటాయింపనేటువంటి జరుగుతుంది. ఇది దయచేసి గమనించాలి. ఇప్పుడే ఒక సార్ అడిగారు, సార్ నేను కోటమిట్లో ఉన్నప్పుడు హిమాలయ పెట్టుకున్నాను, హిమాలయ కోటమిట్లో ఉన్నటువంటి పాఠశాలలో నేను ఇప్పుడు గాంధీనగర్కి వెళ్ళిపోయాను, నేను గాంధీనగర్ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రతిభ స్కూల్లో నా బిడ్డలు చేర్చుకోవాలా, నాకు హిమాలయంలో సీట్ వచ్చింది, బాగా కుదురుతుందా అనేది అడిగిన ప్రశ్న. దీనికి మీ దగ్గర సమాధానం. ఎందుకంటే ఆయన ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఆ తల్లిదండ్రులు ఉన్నారో ఆ లొకేషన్ లో ఆయన అప్లై చేసినప్పుడు హిమాలయాన్ని కేటాయించబడింది. తర్వాత కేటాయించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? గాంధీనగర్కి వెళ్ళిపోయావు. గాంధీనగర్లో ఉన్నటువంటి స్కూల్ నాకు కావాలంటే అది ఇవ్వడానికి కుదురుతుందా? కుదరదు. సో మీరు ఎక్కడైతే ఏ పాఠశాల పరిధిలో మీరు ఉన్నారో ఆ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా ప్రయారిటీగా 1 కిలోమీటర్ లోపల ఉన్నటువంటి పాఠశాలకి ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధిలో ఇస్తారు. సో మీకు నచ్చిన పాఠశాల వస్తేనే చేయాలి. దయచేసి అర్థం గమనించండి. ఏదో సీట్ వచ్చేస్తుంది, పిల్లల్ని చేర్చేయాలా, చేర్చకపోతే మనం నష్టపోతాం అనేది కాకుండా మొదట మీకు ఇచ్చినటువంటి పాఠశాల మీకు నచ్చితే బాగుంది అని అనిపిస్తేనే చేరండి. లేని పక్షంలో మీరు ఏం చేయాలంటే అన్విల్లింగ్ లెటర్ అనేటువంటిది ఆ హెడ్ మాస్టర్కి ఇస్తూ మీరు నెల్లూరు పరిధిలో ఉన్న ఏ మండలంలో ఉన్న ఆ మండల విద్యాశాఖకి అడిగితే ఇచ్చేయండి లెటర్ రాయండి. సో నేను ఇలా ఆప్షన్స్ లో నాకు మొదటిది ఇది వచ్చింది, రెండోది ఇది వచ్చింది, మూడోది ఇది వచ్చింది, నాకు మొదటి పాఠశాల కేటాయించారు, ఆ మొదటి పాఠశాల నాకు నచ్చలేదు, నేను మూడో పాఠశాల ఏదో ఒక పాఠశాల నేను నా బిడ్డను చేర్చాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ పాఠశాల వస్తే చేరుతాను అని మీరు అనుకుంటే అన్విల్లింగ్ ఇవ్వండి. మనకి ఈ యొక్క అలాట్మెంట్ అనేది చాలా రౌండ్స్ జరుగుతాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ ఇలా ఒక్కొక్క రౌండ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉన్న సీట్లు తగిన విధంగా. ఒకవేళ మన దగ్గర అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఈ ఫస్ట్ రౌండ్ లో చేరని ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పాఠశాలలో ఏదైనా ఉంటే 2వ రౌండ్ లో కేటాయిస్తారు. ఇలా 2వ రౌండ్ కేటాయించిన తర్వాత అక్కడ కూడా అయిపోయినాయి, ఇంకా ఏదైనా సీట్స్ ఉంటే 3వ రౌండ్ ఇట్లా ఒక్కొక్క రౌండ్ లో మీకు సీట్స్ కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. సో దీని మీద కూడా కొంచెం అవగాహన కలిగి ఉండాలి. రెండవది, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చి కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అలాట్మెంట్ లో కూడా సార్ ఇలా మా బాబుకి ఈ స్కూల్లో సీట్ వచ్చింది అంటే వాళ్ళు ఏమి చూడకూడదు. సార్ మీరు ఇక్కడ లేరు, 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో ఉన్నారు, మీరు ఈ స్కూల్కి వచ్చారు, మీరు ఇక్కడ రావడానికి లేదు, ఇట్లా కూడా చెప్తున్నారు కొన్ని దగ్గర. ఒక స్కూల్ అలాట్మెంట్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు కాదనకుండా చేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది మీ రైట్, అది ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హక్కు. అక్కడ చూడండి,
విద్యా హక్కు చట్టంలోనే మీకు ఇచ్చినటువంటి హక్కు. ఒక స్కూల్కి మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఏ ఇతర కారణాలు చూపి మీకు అడ్మిషన్ అనేటువంటిది ఆపడానికి లేదు. దాని ముందు దయచేసి గుర్తుంచుకోండి. ఎంత దాకా ఫైట్ చేయాలి. ఎందుకని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, ఎందుకని నా బిడ్డకు నువ్వు సీట్ ఇవ్వడం లేదు అని అడగడానికి మీకు హక్కు. సో అడిగి మీరు అలాట్మెంట్ తీసుకోవాలి. సో వాళ్ళు అడిగేటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో చాలా అడుగుతారు. ఏంటి ఆధార్ అడుగుతారు, లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఇవి ఏ అడిగితే వాళ్ళకి ఇచ్చి మీరు అలాట్మెంట్ తీసుకోండి. అలాట్మెంట్ తీసుకునేటువంటి ప్రక్రియలో ఏ ఇతర అడ్మిషన్ ఫీజులు కానీ, ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు కానీ, లేదా పుస్తకానికి సంబంధించి కానీ, యూనిఫామ్కి సంబంధించి కానీ సిపిఎస్ని కట్టడానికి లేదు. ఇవన్నీ పదే పదే మీకు చెప్తున్నారు. సో ఏదైనా సరే మీరు ఫ్రీగానే తీసుకోవాలి. అక్కడ చూసారు యాక్టివిటీ ఫీజు, కొన్ని స్కూళ్ళలో అయితే యాక్టివిటీ ఫీజు 20-30 ఉంటుంది. ఆ 20-30 పెట్టేదానికి మనం ఎందుకంటే అక్కడ పోవడం వేస్ట్ కదా. సో ఇలా కొన్ని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించి ఆ స్కూల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది ఎంతవరకు ఉంటుంది అప్పుడు అనేది కూడా మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఇచ్చారు. 1వ తరగతి నుంచి నాటి 12th అనేటువంటిది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి మనకి అమలయ్యేది 8వ తరగతి వరకు. కాబట్టి 8వ తరగతి వరకు ఆ స్కూల్లో అడ్మిషన్ చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. 1వ సంవత్సరం 1వ క్లాస్ చేరేయడం, 2వ తరగతిలో మేము వెయ్యం, 5వ తరగతిలో మేము వెయ్యం అని అనడానికి లేదు. 8వ తరగతి వరకు కూడా ఆ బిడ్డకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోండి. రెండవది, మనకి ఆర్టీ 12 ఇచ్చినటువంటి నిబంధనలో మనం ఏ చిన్న సమస్య వచ్చినా మనకి ఒక హైరార్కీ ఉంటుంది. నేరుగా డిఈఓ ఆఫీస్లో డిఓ గారు చేస్తారు కొంతమంది ఏదైనా సమస్య వస్తే, లేదంటే సమగ్ర శిక్షా కార్యాలయానికి వచ్చేస్తారు. ఇలా కాకుండా నేను ముందుగా మీ యొక్క సమస్యలు ఏదన్నా ఉంటే మండల పరిధిలో ముందుగా మండల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఒక చాలా వాళ్ళు, నేను కూడా గతంలో ఎంపీఓగా పనిచేశాను కాబట్టి నేను కలువాయి మండలంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఉంది. అదే నెల్లూరులో మండల విద్యాశాఖ కార్యాలయం ఉంది. అక్కడ మీకు ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే దాన్ని రాతపూర్వకంగా దయచేసి ఎక్కడ కూడా ఓడదు. ఇలాగే ఒక 3 ఏళ్ల క్రితం నర్సరీ గారి సమక్షంలో ఒక సోకాల్డ్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి అడ్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎంత ఫైట్ చేశారంటే అంత ఫైట్ చేసి ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. అంటే అది ఆయన ఉదాహరణ. దయచేసి ఆయనకి ఒకసారి క్లాస్ చూడాలి. నిలబడి ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఆ పిల్లల్ని చదివించుకున్నారు. ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తో పాటు మొదటి స్థానంలో ఏ స్కూల్ వచ్చింది, ఎప్పుడు ఆయన కలిసాము, ఆయన ఎందుకని రిజెక్ట్ చేశాడు, ఎక్కడెక్కడ కలిశారు, మండల విద్యాశాఖ ఎక్కడెక్కడ కలిశారు, ఎప్పుడెప్పుడు కలిశారు, మన జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎప్పుడు కలిశారు అని ప్రతిదీ కూడా డాక్యుమెంట్ చేసుకుంటూ ఫైట్ చేసి పిల్లలు నిలుపుతున్నారు. ఎందుకంటే నేను చాలా పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో ఏంటంటే, అయ్యా నీ దగ్గర ఎంతమంది నాకు చెప్పండి అని అంటారు. ప్రైవేట్ స్కూల్స్ సార్ నా దగ్గర 600 మంది ఉన్నారు సార్. ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారయ్యా? ఒక 70-80 మంది ఉంటారు సార్. 70-80 మందిలో నీకు ఫ్రీ సీట్ అలాట్మెంట్ ఎంతమందికి? ఎంతమంది? 10 మంది అవుతారు. ఈ 10 మందికి మీరు ఫ్రీ పుస్తకాలు ఇవ్వలేరా, ఫ్రీగా చదివించలేరా? గవర్నమెంట్ ఇచ్చిందే కదా అంటే చాలా మంది కరస్పాండెంట్స్, చాలా మంది హెడ్ మాస్టర్స్ కన్విన్స్ అయ్యారు. సరే సార్, ఓకే సార్ అని కన్విన్స్ అయ్యారంటే దీని మీద వాళ్ళకు కూడా అవగాహన లేదు. మనం ఎందుకు ఫ్రీగా ఇచ్చేది, మనం ఎందుకు ఇవ్వాలని ఫస్ట్ లో రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. జిల్లాలో ఉన్న అన్ని స్కూల్ ప్రైవేట్ స్కూల్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, కానీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో చేసేస్తున్న మనం ఎవరు అడగడం, వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాబట్టి, వాళ్ళు ఇంకా ఫ్రీ కాదు, మనకి కొంత డబ్బులు వస్తున్నాయి, మనకి ఎక్కడ ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాళ్ళే అడ్మిషన్ చేసేసుకోవడం. అసలు ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలకి కొంత ఇబ్బంది అయిన స్కూల్ కొంత దగ్గర అంటే 5+ ఏజ్ దాటిపోయి 6 సంవత్సరాలు వెళ్ళినటువంటి పిల్లలు సార్, వీళ్ళు ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీ మా పాఠశాలలో చదివారు సార్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సీట్ వచ్చింది సార్,
అని వాళ్ళే మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో రకంగా మేము చేసుకుంటారు సార్ అని మీ దగ్గర ఆ కరస్పాండెన్స్ హెడ్ మాస్టర్స్ మమ్మల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే మేము ముఖ్యంగా వాళ్ళందరినీ కోరేది ఒక బడిలో మన బిడ్డ చదువుకోవాలంటే ఘర్షణ పూరిత వాతావరణంలో కానీ లేదా వాళ్ళు ఏదో మనం ఏదో వాళ్ళకి మనకి సంబంధం లేకుండా అట్లా మాట్లాడుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఏదైనా సరే సున్నితంగా వాళ్ళకి మన ద్వారా తెలియచెప్పాల్సిన విషయాలు తెలియపరుస్తూ అధికారుల గురించి వాళ్ళకి సక్రమమైనటువంటి మార్గనిర్దేశం చేస్తూ మనం ఫ్రీ ఎడ్యుకేషన్కి మనం అడ్మిషన్ తీసుకొని ఆ పాఠశాలలో మన బిడ్డలు చదివించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో మీకు సపోర్ట్గా మండల విద్యాశాఖ అధికారులు ఉంటారు, డివిజన్లలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు ఉంటారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ తర్వాత మన సమగ్ర శిక్షా కార్యాలయం ఆర్టీ ఫాలోవర్స్ చూడడానికి ప్రత్యేకించి కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ ఉంటారు. అనివార్య కారణాల వల్ల సార్ ఈరోజు రావాలి కార్యక్రమానికి. సార్కి ఆరోగ్యం సరిగా లేని కారణంగా డిఓ గారి సూచన మేరకు సార్ తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు ఏ చిన్న సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో నేను చెప్పాను, మండల స్థాయి డివిజనల్ లెవెల్లో కాకుండా జిల్లా స్థాయిలో రమణయ్య గారు సార్ నెంబర్ మీకు ఇస్తారు. ఆ నెంబర్ రాసుకొని ఏ చిన్న విషయం అయినా సరే మీకు డౌట్ వస్తే సార్ సంప్రదించండి. ఇక్కడ కాకపోతే మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో కాకపోతే సార్ సంప్రదించండి. సార్ పేరు రమణయ్య గారు, నెంబర్ నోట్ చేసుకోండి.